రైట్. నమస్తే. పారదర్శకతకు వాట్సాప్ అంట. నియోజకవర్గాల వారీగా వాట్సాప్ గ్రూపులు, ఇన్ఛార్జి మంత్రులు గ్రూపుల్లో యాడ్, మండల కేంద్రాల్లోనూ గ్రీవెన్స్, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్, ప్రతి పథకం నిజమైన అర్హులకు అందేలా సర్కారు ప్లాన్, అధికారుల నిరంతర మానిటరింగ్, ప్రభుత్వంపై విమర్శలు రాకుండా పకడ్బందీగా స్కెచ్ అంట. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందుతున్నాయా అనే దాన్ని తెలుసుకోవడానికి, పారదర్శకంగా అందరికీ అన్ని పథకాలు అందడానికి మంత్రులు కూడా ఏదైనా సమాచారం ఉంటే వాట్సాప్లల్లో వాళ్ళని అందరినీ కూడా జాయిన్ చేసి వివిధ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి, మంత్రుల దృష్టికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారంట. వివరాల సేకరణలో నిమగ్నం. వ్యవసాయ యోగ్యమైన భూములను గ్రామ స్థాయిలో ఏఈఓలు ఏ మేరకు గుర్తించారు? రియల్ భూములు, నాలా కన్వర్ట్ అయిన భూములు, లేఅవుట్ భూములు, మైనింగ్ భూములు, గోదాములు, ఫంక్షన్ హాలు నిర్మించిన భూములు ఎన్ని ఉన్నాయనేది గుర్తించి గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారా? గ్రామాల వారీగా ఎంత భూమి వ్యవసాయ యోగ్యమైనది కాదనే వివరాలను తెలియజేయాలని ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రులు అధికారులను ఆదేశించారు. జిల్లా మండల స్థాయిలో ఈ పథకం అమలుకు నోడల్ ఆఫీసర్ల సేవలు వినియోగించనున్నారు. భూములకు సంబంధించిన వివరాలను రైతుల నుంచి, గ్రామస్థాయి నుంచి అధికారుల వివరాలు సేకరణలో నిమగ్నమైనరంట. ఏదైతే ఏ ప్రాంతంలో ఏ ఉన్నాయని అధికారులు అన్నీ గుర్తించి ఊళ్ళో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలంట. ఊళ్ళో ఫంక్షన్ హాల్ ఏమైనా ఉన్నాయా, పెట్రోల్ బంకులు ఏమైనా ఉన్నాయా, వ్యవసాయ యోగ్యంగా అన్నటువంటి గోదాములు ఏమైనా ఉన్నాయా, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటినీ కూడా వివరంగా సేకరించి ఏ భూమిలో ఇప్పటికే ఇండ్లు కట్టుకున్నారు, వాటిని నాలా కింద కన్వర్ట్ చేయడం, వీటన్నిటిని కూడా వివరాలను పొందుపరచాలని చెప్తున్నారు. ప్రభుత్వం అమలు చేయబోయే పథకాల పారదర్శకంగా ఉండడంతో పాటు అర్హులను ఎంపిక చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ప్రజల నుంచి పథకాల అమలులో వ్యతిరేకత రాకుండా తగు జాగ్రత్తలు చేపడుతుంది. గత ప్రభుత్వం చేసిన తప్పులు జరగకుండా ప్రతి పథకం నిజమైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం నియోజకవర్గాల వారీగా వాట్సాప్ గ్రూపులు సైతం ఏర్పాటు చేసి ఫీడ్బ్యాక్ తెలుసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. మంత్రులు నిరంతరం అధికారులను మానిటరింగ్ చేస్తూ ప్రభుత్వ లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు వేస్తున్నారట. ఏదైతే ప్రతి నియోజకవర్గానికి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా వాటిని పరిష్కరించాలనే దాని మీద కూడా కసరత్తు చేస్తున్నారంట. పారదర్శకంగా ఉంటుంది. ఇది ఒక మంచి ఆలోచన. వాట్సాప్తో పథకాల అమలు పరిశీలన. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి నూతన పథకాల అమలుకు శ్రీకారం చుడుతోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పథకాలను అమలు చేసేందుకు నిర్ణయించింది. అందుకోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. పారదర్శకంగా చేపడుతున్నారా లేదా తెలుసుకునేందుకు ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు వినూత్నంగా ఆలోచనను నాది పలికారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి పథకాల లబ్ధిదారుల ఎంపిక తీరును పరిశీలించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ గ్రూపులో ఉన్నత స్థాయి అధికారులు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, నోడల్ అధికారుల వరకు అందులో ఉండనున్నారు. అంతేకాకుండా ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్, అధికారుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. భూభారతి పోర్టల్లో నమోదైన పట్టదారు మాత్రమే రైతు భరోసా పథకం కింద అందించే ఆర్థిక సాయానికి అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటున్నారా, పక్కదారి పడుతున్నారా అనే అంశాన్ని సైతం క్రాస్ చెక్ చేసుకునేందుకు మంత్రుల పర్యవేక్షణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అంట. ఏదైతే ఈ నెల 26 తారీఖు నుండి ప్రభుత్వం రైతు భరోసా పథకం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఈ పథకాలన్నీ ఇందిరమ్మ కౌలుదారులకు కూడా ఇచ్చేటటువంటి భరోసా పథకం కావచ్చు, ఇవన్నీ నిజమైన అర్హులకు వెళ్తున్నాయా లేదా అనేటటువంటిది తెలుసుకోవడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా నోడల్ అధికారుల పర్యవేక్షణ నిరంతరం జరుగుతుందని కూడా చెప్తున్నారు. మండల స్థాయిలో
అధికారుల నిరంతర మానిటరింగ్. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై అధికారులు నిరంతరం మానిటరింగ్ చేయాలని ప్రభుత్వం కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వం దళిత బంధు, బీసీ మైనార్టీలకు ₹1,00,000 సాయం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాల లబ్ధిదారుల గుర్తింపులో సొంత పార్టీ కార్యకర్తలకే ఇచ్చారని, పథకాలను పక్కదారి పట్టించారని, అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దానిని దృష్టిలో పెట్టుకొని అర్హులందరికీ పథకాలు అందజేసేలా చర్యలు చేపట్టింది. అధికారుల మానిటరింగ్తో పాటు ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మనం గత 10 సంవత్సరాలు చూసిన మిత్రులారా, ఏ పథకం అన్నా ఉండని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలంటే వాడు బీఆర్ఎస్ వాడు అవి మాత్రమే ఉండాలి. దళిత బంధు కావాలన్నా కానీ వాడు బీఆర్ఎస్ వాడికి మాత్రమే వచ్చింది. ఈ రకంగా తీసుకుంటే ఏ ఒక పథకం, బీసీ బంధు కావచ్చు, ఇంకా ఎస్టీ బంధు కావచ్చు, ఏది తీసుకున్నా బీఆర్ఎస్ వానికి తప్పిస్తే ఇంకా మిగతా పార్టీ వానికి ఒక్కటి కూడా ఇచ్చిన పాపన అవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చిన తర్వాత కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం, ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో, ఎవరైతే నిజమైన పేదలు ఉంటారో, ఎవరైతే ఆ పథకాలకు అర్హులు ఉంటారో వాళ్ళందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలని అధికారులు చెప్తున్నారు. ఏ రకంగా ఉన్నది చూడండి ఒకసారి. పరిపాలన ఎంత పారదర్శకంగా ఉన్నది. ఈ రకంగా ఉండాలి. ఇంతకుముందు కూడా ఈ రకంగానే ఉండేటివి. కానీ మరి ఎందుకో గత బీఆర్ఎస్ హయాంలో ఏ పథకం ఉన్నా మాత్రం వాళ్ళకి మాత్రమే ఇచ్చుకున్నారు. పేదోని చూడలే, గరీబోని చూడలే, ఉన్నోని చూడలే, లేనోడు చూడే. ఏదైనా ఒక పథకం కావాలంటే నీవు బీఆర్ఎస్ వ్యక్తివి మాత్రం అయి ఉంటే చాలు, పథకాలు అవే ఇంటికి వచ్చేటివి. మండల స్థాయిలో గ్రీవెన్స్ సెల్ పథకం ప్రవేశపెడుతున్న నూతన పథకాల అమలుకు పకడ్బందీ చర్యలు చేపట్టనుంది. అందుకోసం గ్రామాల్లో పథకాల అర్హులకు సంబంధించిన ఫ్లెక్సీలు ప్రదర్శిస్తారు. అయితే ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మండల స్థాయిలో సైతం ఫిర్యాదు చేసుకునేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో పథకాల అమలుకు సైతం సలహాలు, సూచనలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు సమాచారం. పథకాలు అమలు కాకముందే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేందుకే వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఏదైతే ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లిస్టుని ఏ లబ్ధిదారునికి అందిస్తున్నాం, నిజంగా ఈ లబ్ధిదారునికి పలాని లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వచ్చా, అసలు వీళ్ళకి ఇల్లు ఉందా? గతంలో మనం చూస్తే మిత్రులారా, నేను మునుగోడు ఎలక్షన్ టైంలో మునుగోడుకి వెళ్ళాం. మునుగోడులో ఒక విలేజ్లో గ్రామానికి మొత్తం దళిత బంధు ఇచ్చేసారు. అక్కడ ఎంతమంది దళిత కుటుంబాలు ఉంటే కొందరైతే మంచి ఉద్యోగస్తులు ఉన్నారు, వెల్ సెటిల్డ్ ఉన్నారు, కొందరికి ఎకరాల భూములు ఉన్నాయి, కొందరికి పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి. కానీ వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయల దళిత బంధు ఇచ్చిండ్రు. ఏం అవసరం ఉండే? కానీ ఇప్పుడు అట్లా లేకుండా నిజంగా ఆయన అర్హుల్ని గుర్తించి ఆ గ్రామానికి మధ్యలో ఒక పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి, ఇగో ఈ గ్రామంలో గీ పలాని పోషయ్య, పలాని పుల్లయ్య, పలాని ఎల్లయ్య, వీళ్ళు నిజమైన అర్హులు, వీళ్ళకు భూమి లేదు, వీళ్ళకి ఇల్లు లేదు అని గుర్తించి ఒక బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను వాళ్ళకు అందించడం అంటే ఎంత పారదర్శకంగా ఈ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందో మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్.